ఆడ డీప్ స్లీప్ అయితే చేశాను. కానీ మా పిన్ని ఏం చేసిందో ఏమో కానీ నేను సర్టి పీసి పనుకున్నా. వచ్చి నా పక్కన వచ్చి పనుకుందన్న. ఇట అది చీరది కొంగు తీసేసి ఏదో ఇక్కడ ఉంటుంది అన్న, తీసేసి ఏదో తన మీద జాకెట్ తీసేసింది అన్న. తీసేసి పనుకుందన్న. పనుకుంది. ఆ ఫొటోస్ వీడియోస్ తీసుకుందన్న. అంటే నేను డబ్బులు ఇవ్వాలని, అమౌంట్ ఇవ్వాలని నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి నీ పక్కన పడుకొని అంటే చెట్టిపి వండుకున్నావు, నీ పక్కన పడుకొని ఫొటోస్ తీసుకుందన్న. అప్పుడు ఏమేమి లేవు, అమౌంట్ మీద కొంగు లేదు, జాకెట్ లేదు. అదే పిన్ని నా ఫొటోస్ డిలీట్ చేస్తా ఉన్నావు కదా. డబ్బులు ఉన్నాయి పిన్ని, గంట డబ్బులు వస్తాయి. మా ఫ్రెండ్ వస్తాడు చేస్తాను. డబ్బులు రానివ్వు, ఫస్ట్ మీ ఫ్రెండ్ రాని, మీ ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకుందాము. మనము డబ్బులు తీసుకున్నాక నీ ఫోటోలన్నీ డిలీట్ చేస్తాను. మనం హ్యాపీగా ఉందాం. ముందు డబ్బులు రానివ్వు. డబ్బులు తెచ్చినావు కదా? తెచ్చాను పిన్ని. సరేనమ్మా, డబ్బులు రాని, ఫస్ట్ డబ్బులు తీసుకుందాం. మీ ఫ్రెండ్ రాని, మీ ఫ్రెండ్ వచ్చినాక డబ్బులు తీసుకున్నాక, డబ్బులు నీవి కాదు నాయి కాదు, అవి డబ్బులు మనయే. ఓకేనా? మీ అమ్మ అంటే మా అక్క, మా అక్క అంటే నాకు ఒక తల్లిలాగా. ఓకేనా? అక్క అంటే అక్క చెల్లెలో మేము ఎలా ఉన్నామో, చిన్నప్పటి నుంచి మేము ఎంత మంచిగా పెరిగామో మాకు తెలుసు. ఓకేనా? ఇప్పుడు అలా, ఇప్పుడు నీ డబ్బు నా డబ్బు కాదు నాన్న. డబ్బులు రాని, ఫస్ట్ డబ్బులు వచ్చినాక నీకు అన్నీ డిలీట్ చేస్తాను, ఫొటోస్ అన్నీ. మనం హ్యాపీగా నీకు మంచిగా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి హ్యాపీగా ఉందాం మనం. ఓకేనా? కాసేపు కూర్చుందాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జిమ్ వ్లాగ్స్. సో గైస్, ఈరోజు మన దగ్గరికి ఈ బ్రదర్ వచ్చిండు, మన సబ్స్క్రైబర్ ఈ బ్రదర్. సో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండు రాత్రి 1 గంటకు మెసేజ్లు, ఇన్స్టా కాల్స్, నాన్ స్టాప్ ఇన్స్టా కాల్స్, ఇన్స్టా మెసేజెస్ చేస్తూ ఉన్నాడు. సో ఏమైందబ్బా అని చెప్పి నేను మెసేజ్ చూసేసరికి నాకు చాలా అంటే చాలా నాకు దమా ఖరాబ్ అయిపోయింది ఆ మెసేజ్ చదవగానే. అంటే పైసల గురించి ఇట్లా సొంత కొడుకు అంటే కొడుకులు అంటోడు ఈ విధంగా హెరాస్ చేస్తారా? అది కూడా వాళ్ళ పిన్ని ఇంత గలీజ్గా హెరాస్ చేయడము, ఇంత గలీజ్గా ఈయనని ఏమంటారు ఆ విధంగా టార్చర్ చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్? అసలు ఏమైంది, ఏంది, ఏం కథ అనేది మనం ఆయన మాటల్లో తెలుసుకుందాము. సో బ్రో, నీ పేరు? అరవింద్ అన్న. అరవింద్. సో ఎక్కడి నుంచి వచ్చినావు బ్రో? కూకట్పల్లి. సో బ్రో, ఏమైంది, ఏం కథ? అసలు మీ పిన్ని నీకు ఏ విధంగా నీకు టార్చర్ చేసింది? నీ పిన్ని ఏ విధంగా నిన్ను అబ్యూజ్ చేస్తుంది? మీ పిన్ని నిన్ను ఏమంటుంది? మీ పిన్ని నీకు, నువ్వు చెప్పినావు కదా మీ పిన్ని నాకు అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుందని. సో గైస్, నాకు కొంచెం మెసేజ్ చేసిండు. నేను ఏమన్నా అంటే పూర్తిగా ఇక్కడికి వచ్చినాక మాట్లాడదాము అని అన్న, ఎందుకంటే మెసేజ్లలో మనం అవన్నీ మాట్లాడలేము. సో ఇక్కడికి వచ్చి మాట్లాడదామన్నా. సో ఏంది, ఏం కథ అనేది మొత్తం ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. నీ మిస్టేక్ ఏమైనా ఉన్నా కానీ సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. ఓకేనా? సో ఏమైంది బ్రో అసలు? ఏం లేదన్నా, నేను చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మ అయితే చనిపోయిందన్న. 5 years ఉన్నప్పుడు చనిపోతూ ఎఫ్డి అయితే అమౌంట్ చేసిందన్న. ఆ అమౌంట్ కోసం మా పిన్ని అయితే ఇలా బిహేవ్ చేస్తుంది. ఎఫ్డి మీ అమ్మ నీ పేరు మీద ఎఫ్డి చేసింది చనిపోతున్నప్పుడు? చేసింది. ఇప్పుడు మీ అమ్మ ఎప్పుడు చిన్న ఉన్నప్పుడు చనిపోయింది? 5 years ఉన్నప్పుడు. 5 years ఉన్నప్పుడు చనిపోయింది. ఆ డబ్బుల కోసం నన్ను అయితే ఇప్పుడు టార్చర్ చేస్తుందన్న మా పిన్ని. అప్పటి నుంచి ఇంటి దగ్గర మీ పిన్ని దగ్గర పెరుగుతానన్న. చిన్నప్పటి నుండి బాగానే చూసుకునే అన్న, అన్ని మంచిగానే చూసుకునేది. కాలేజీ గిలేజీ, ఇప్పుడైతే డిగ్రీ అయిపోయిందన్న. డిగ్రీ అయిపోయింది, బాగానే ఉన్నా అన్న. కానీ ఏమైందో ఏమో కానీ మధ్యలో ఒక 3 lakhs అయితే అడిగిందన్న. అడిగాక పిన్నికి తెలుసా నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి? తెలుసానా? ఎఫ్డి ఉన్నది నీ పేరు మీద అని చెప్పి తెలుసు. తెలుసానా? ఎంత ఉంటుంది ఎఫ్డి? 10 lakhs అయ్యిందా? ఇప్పుడు 10 lakhs ఉన్నాయి అంటే అప్పుడు ఎంత వేసిందో ఇప్పుడైతే 10 lakhs అయితే ఉన్నాయి. 10 లక్షలలో ఒక 3 lakhs అయితే అడిగింది. అడిగిన బట్టే నేను ఏమన్నా అంటే నా దగ్గర లేవు పిన్ని 3 lakhs అని చెప్పాను. కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత 1 lakh అయితే అడిగింది. ఆ 1 lakh కూడా మా ఫ్రెండ్ దగ్గర ఇంట్రెస్ట్తో అడిగి తెచ్చి ఇచ్చాను. ఫస్ట్ 3 lakhs అడిగితే లేవన్నా. తర్వాత మళ్ళీ 1 lakh అడిగింది. 1 lakh అడిగితే మీ ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చి ఇచ్చినావు. అంటే మళ్ళీ ఇస్తా అన్నది ఆమె? ఇస్తా అన్న, 1 monthకి అయితే ఇస్తా అన్నది. ఇస్తా అన్నది అని పోయి తెచ్చానన్న. 1 lakh 1 monthకి ఇస్తా అన్నది. కానీ ఇప్పుడు చూస్తే 2 months 3 months అవుతున్నా ఇవ్వలేదు. కానీ నేను అక్కడ మా ఫ్రెండ్కి ఇవ్వాలి కదా, ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా. నేనేం చేయాలనుకున్నా అంటే నాకు ఇచ్చిన మా అమ్మ ఎఫ్డి చేసిన అకౌంట్లో 10 lakhsలలో ఏదో చిన్న హోటల్ పెట్టుకొని ఇష్టాలు ఏదో పెట్టుకొని నడిపించాలనుకున్నాను. అనుకుంటున్నా. కానీ మా పిన్ని చూస్తే ఇలా చేస్తుంది. ఆ అమౌంట్ ఇవ్వలేదని ఇట
నన్ను ఇంట్లో అన్నం పెట్టకుండా ఏదో మిస్టాండింగ్ చేసుకుంది, చాలా బిహేవ్ చేస్తుంది అన్న. నేను ఏదో పరాయవాడిని అన్నట్టు చూస్తుంది అన్న. అంటే అప్పటిదాకా మంచిగా చూసుకునేది, మంచిగా 3 లక్షలు ఇవ్వకపోయేసరికి నీతో ఎట్లనో తేడా బిహేవ్ చేస్తుంది. మరి ₹1,00,000 ఇచ్చినావు కదా? ఇచ్చా అన్న, కానీ అది అవి అడుగుతుంటేనే ఇట్లా చేస్తుందా? ఇంకా ఎక్స్ట్రా కావాలని అడుగుతుంది అన్న. ఇంకా ఎక్స్ట్రా అంటే ఏం కావాలంట? ఏమన్నా అదైతే తెలియదు, కానీ ఇంకా ఎక్స్ట్రా కావాలని అడుగుతుంది. 2 lakhs 3 lakhs అడుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే నేను బాగా ఏదో ర్యాపిడో తోలుకుంటూ గేపిడో తోలుకుంటూ బతుకుతున్నాను. కానీ డీప్గా వచ్చి ఇంట్లోకి వచ్చి నిద్రపోయాను. డీప్గా స్లీప్ అయితే చేశాను. ఏమైందో తెలియదు, కానీ నేను నార్మల్గా చట్టు అయితే ఇప్పుకుంటూ పడుకుంటా అన్న. ఆ పడుకున్నాక నాకేమైందో తెలియదు, అంటే ఆడికి ఇడికి పోయిస్తాను కదా, ర్యాపిడో తోలినాను కదా అని డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినా. పడుకున్నా, షర్టిప్ అయితే పడుకున్నా. కానీ మా పిన్ని ఏం చేసిందో ఏమో కానీ వచ్చి నా పక్కన ఇట అది చీర ఇట అనుకొని అది గుండె అంటే కానుచతోటి ఏదో చేసిందన్న. ఫొటోస్ తీసింది. క్లియర్గా చెప్పు, ఎందుకంటే నాకు అర్థం కావాలి. నువ్వు చెప్పేది నాకు ఇప్పటికీ నాకు అర్థం అవుతలేదు, నేను అర్థం చేసుకుంటున్నా. నువ్వు ఏంటంటే క్లియర్గా ఉన్నట్టుగా చెప్పు, ఏం చేసింది మీ పిన్ని అనేది నాకు చెప్పు. అదే అన్న, ఇట ర్యాపిడో చేసుకుంటూ అది వచ్చానన్న. ఇంటికి వచ్చి ర్యాపిడో చేసుకుంటూ వచ్చినావు, అలసిపోయినావు, పడుకున్నావు, షర్ట్ ఇప్పేసి పడుకున్నాక నీ పిన్ని వచ్చి ఏం చేసింది అది చెప్పు నాకు. అంటే సో గైస్, ఇట్లా ఈ విధంగా అడుగుతున్నా అని చెప్పేసి తప్పుగా అనుకోకండి నన్ను. నేను ఎందుకు ఈ విధంగా అడుగుతున్నానంటే నాకు ఆయన ప్రాబ్లం ప్రాపర్గా తెలియాలి. సో దానికోసమే నేను ఈ విధంగా అడుగుతున్నాను, అంతేగాని నేను ఏదో నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఆయన ఏం జరిగింది అనేది. సో చెప్పు. అక్కడ డీప్ స్లీప్ అయితే చేశాను, కానీ మా పిన్ని ఏం చేసిందో ఏమో కానీ నేను సర్టిఫికేట్ తీసి పనుకున్నా. వచ్చి నా పక్కన వచ్చి పనుకుందన్న. ఇట అది చీరది కొంగు తీసేసి ఏదో ఇక్కడ ఉంటుంది కదా తీసేసి ఏదో తన మీద జాకెట్ తీసేసింది అన్న. తీసేసి పనుకుందన్న. పనుకుంది. ఆ ఫొటోస్ వీడియోస్ తీసుకుందన్న. అంటే నేను డబ్బులు ఇవ్వాలని, అమౌంట్ ఇవ్వాలని నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి నీ పక్కన పడుకొని, అంటే నువ్వు షర్టిపి వండుకున్నావు, నీ పక్కన పడుకొని ఫొటోస్ తీసుకుందన్న. అప్పుడు ఏమేమి లేవు, ఆమె ఒంటి మీద కొంగు లేదు, జాకెట్ లేదు. సో గైస్, లైక్ ఆయనకు చెప్పడానికి వస్తలేదు, నాకు అర్థమైనంత వరకు నేను మీకు చెప్తున్నా, అర్థం చేసుకోండి. పనుకున్నా. అది పొద్దున్న లేచిన తర్వాత ఇలా అడిగిందన్న, ఇట అమౌంట్ ఇస్తావా లేదా అని అడిగిందన్న. నేను ఎందుకు ఇవ్వాలని అని చెప్పానన్న. కానీ మా పిన్ని ఆ ఫొటోస్ చూపించింది. నువ్వు నైట్ వచ్చి ఇలా నన్ను ఇలా బిహేవ్ చేస్తున్నావు, నన్ను అది ఇది చేయడానికి నైట్ చేసావు అది అని చెప్పింది నాకు. కానీ నేనేం అంటే ఇలా అది దానికి చెప్పిందన్న. నేను చెప్పిన తర్వాత నేను అలా చేసేవాడిని కాదు పిన్ని, అదే అని చెప్పానన్న. అయినా కూడా వినలేదు, నువ్వు చేసావని చెప్పిందన్న. ఇట నువ్వు డబ్బులు అమౌంట్ ఇవ్వకపోతే నీ మీద ఇట రేప్ కేసు అది పెట్టేస్తానన్న. పెట్టేస్తానా అనింది. అన్నదన్న. ఎందుకు నువ్వు ఆడ ఏం చేయలేవు కదా నువ్వు? అదే అన్న, నేనేం చేయలేదు కదా, చేయలేదని చేశానని పెడతా అన్న, ప్రూఫ్ ఉన్నాయని అది అని ఫొటోస్ చూపించిందన్న. నేను ఆడికి చెప్పాను, నేను ఇలా ఏం చేయలేదు, నేను అలా చేసేవాడిని కాదు అని పిన్ని అని చెప్పానన్న. ఆయన కూడా వినలేదు. నేనేదైతే రేపు కేసు అయితే పెడతాను, నాకు డబ్బులు ఇస్తావా కేసు పెట్టాలని అడుగుతుంది అన్న. అడుగుతుంటే నేను ఏం చేయలేదు పిన్ని అని చెప్తానే అన్నా. చెప్తాను కూడా వినడం లేదు. అంటే అందులో ఎట్లుంది ఆమె, ఆ ఫోటోలు ఎట్లుంది అంటే ఆమె అంటే ఓకే అది ఓకే. ఇంకా ఏమన్నా అంటే నువ్వు షర్టిపి వాడుకున్నావు, నీ మీద కాలేయడం కానీ అట్లాంటివి ఏమన్నా చేసింది? చేసిందన్న, కాలేయడం కానీ చేయడం కానీ చేసింది. నీకు మరి అప్పుడు స్పర్శ తెలియలేదా? లేదన్న, అంటే నేను డీప్ స్లీప్లో ఉన్నాను కాబట్టి ఏమన్నా చేసినావా? లేదన్న, ఏం చేయలేదన్న. పక్కా అన్న, నువ్వు నిజంగా ఆమె ఏమైతే చేయలేదన్న. నేను చేయలేదని కూడా విన్నాను. అది మళ్ళీ ఆమె ఎట్టుందంటే బొట్టు తుడిపేసుకొని ఎంటికెళ్ళి ఎట్టంటే అట్ట అనుకొని చేసినట్టు ఫోటో దిగిందన్న, క్రియేట్ చేసింది. కానీ నేనైతే అక్కడ ఏం చేయలేదు. పక్కానా ఏం చేయలేదన్న, పక్కా అన్న. అయితే ఇప్పుడు ఏమంటుంది ప్రెసెంట్?
అదే అన్న ఇంట్లోంటి పోనీకి ఇలా బిహేవ్ చేస్తుంది అన్న, లేకుంటే డబ్బులు ఇవ్వాలని అలా బిహేవ్ చేస్తుందో తెలియడం లేదన్న. నువ్వు అన్నావు కదా ఇప్పుడే డబ్బుల కోసం ఆ డబ్బుల కోసమే అన్న, ఆ డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో ఇంటికి కూడా పంపిస్తారు అన్న ఎలాగైనా, అందుకు అలా బిహేవ్ చేస్తుంది అన్న. ఇప్పుడు ఏంది, నువ్వు ఆ డబ్బులు ఇవ్వకపోతే నీ ఆ ఫొటోస్ తీసుకొని పోయి నీ మీద కేసు పెడతా అని అంటుంది. ఇది జరిగి ఎన్ని రోజులు అవుతుంది? 3 days అవుతుంది అన్న. 3 days అవుతుంది. ఈ అమ్మ జీవితం ఏంది ఇంత టూ మచ్చా మరి బ్రో? నమ్మొచ్చా నువ్వు చెప్పేది నిజమేనా? పక్కా నిజమే అన్న. సరే, నువ్వు చెప్పే దాంట్లో నాకు ఎక్కడనో నాకు కొంత అనుమానం కూడా ఉంది కాబట్టి, నువ్వేం చేయలేను అని అంటున్నావు కాబట్టి, సరే నేనేమంటున్నా, నాకు కూడా ఒక క్లారిటీ రావాలి, చూసే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ రావాలి. ఇప్పుడు ఒక రూపాయి చిక్కకి రెండు సైడ్స్ ఉంటాయి. మనం ఒక సైడ్ చూసి మనం డిసైడ్ చేయొద్దు, అర్థమవుతుందా? సో అక్కడ సైడ్ స్టోరీ ఏందనేది కూడా తెలుసుకోవాలి. నీ తప్పు ఉందని తెలిస్తే మాత్రం బ్రో మంచిగా ఉంటుంది, ఇప్పుడే చెప్తున్నాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏమంటుంది, ప్రెసెంట్ మీ పిన్ని 10 లక్షలు నీకు అడుగుతుంది అన్న, కానీ నా దగ్గర లేవని చెప్తాను. ఇలా బిహేవ్ చేసి రేప్ కేసు పెడతానని భయపిస్తుంది. ఓకే, నీ దగ్గర లేవని చెప్తున్నావు, కానీ ఆమె కూడా తెలుసు ఉన్నాయని, కానీ ఆమె నిన్ను ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తాను. సో నువ్వేందంటే మీ పిన్నికి ఫోన్ చేయి, మీ పిన్నికి ఫోన్ చేసి ఏమంటావంటే, పిన్ని నీకు 10 లక్షలే కావాలి కదా, సరే నేను నీకు 10 లక్షలు నేను నీకు ఇస్తా. 10 లక్షలు నేను బ్యాంకులో నుంచి విత్డ్రా చేశా, ఎఫ్డి బ్రేక్ చేశా, మా అమ్మ నా పేరు మీద పెట్టిన ఎఫ్డి నేను తీసేసా. బ్యాంకులో ఒకళ్ళు నా వైపే చూస్తూ ఉన్నారు. నేను బ్యాంకులో నుంచి బయటికి రావాలన్నా నాకు భయం వేసింది. వాడు నేను డబ్బులు తీయడం చూసిండు వాడు, అందుకని నేను ఏం చేశానంటే ఆ డబ్బులు తీసుకొని వాడు పోయిన వెంటనే నేను మా ఫ్రెండ్ని పిలుచుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చా. పిన్ని నేను డబ్బులు కావాలంటే తీసుకో పిన్ని, సరే ఇక్కడికి వచ్చి తీసుకో, 10 లక్షలకి 10 లక్షలు తీసిన, వచ్చి తీసుకో పిన్ని, కానీ ఆ ఫొటోస్ అయితే డిలీట్ చేయి పిన్ని, ప్లీజ్ పిన్ని అని చెప్పేసి మాట్లాడు. సరే, నీ పిన్ని ఎట్లా రెస్పాండ్ అవుతుంది, నిజంగా నీ పిన్ని నీ కోసం డబ్బుల కోసమే చూస్తున్నదా ఏంది ఏం కథ అనేది నాకు ఆ రికార్డింగ్లో ఒక కాల్లో నాకు అర్థమవుతుంది. సరేనా? ఫస్ట్ మీ పిన్నికి ఫోన్ చేసి నువ్వు మాట్లాడు, దాని తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. సరేనా? ఫస్ట్ ఫోన్ చేయి మీ పిన్ని. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఈయన చెప్తున్నది నిజమా, ఈయన చెప్తున్నది అబద్ధమా అనేది ఇప్పుడే మనకు తెలుస్తుంది ఈ రికార్డింగ్ ద్వారా. సో కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. ఏమనంటే, విత్డ్రా చేసిన పిన్ని పైసలు బ్యాంకులో నుంచి, నన్ను ఎవరో చూస్తుండే, నాకు భయం వేసిండే, అందుకని మా ఫ్రెండ్ని పిలుచుకొని ఇక్కడికి వస్తావా అని అడుగు. ఫోన్ చేయి, స్పీకర్ ఆన్. హలో పిన్ని. హలో అరవింద్, చెప్పు. ఏం చేస్తున్నావు పిన్ని? ఏం చేయాలి చెప్పు, నువ్వు చెప్పేది. ఇంట్లో ఉన్నాను. అదే పిన్ని, బ్యాంక్ వచ్చాను, అమౌంట్ అయితే విత్డ్రా చేశాను, 10 లక్షలు కావాలన్నావు కదా. నిజమేనా అరవింద్? నిజమే పిన్ని, ఇక్కడ బ్యాంకులో అందరూ చూస్తున్నారు, నన్నే చూస్తున్నారు, అందుకే మా ఫ్రెండ్ని పిలిపించుకొని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మీరు ఇక్కడికి రండి పిన్ని. ఎక్కడున్నావు నాన్న నువ్వు? ఒకసారి నాకు అడ్రస్ పెట్టు, వస్తాను. డబ్బులు జాగ్రత్త, నువ్వు డబ్బులను చూసుకో. నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నాకు అడ్రస్ పెట్టు, నేను వచ్చేస్తాను నాన్న. సరే పిన్ని, పెడతాను, కానీ వచ్చాక ఫొటోస్ అయితే డిలీట్ చేస్తావు కదా పిన్ని. ఫొటోస్ అన్ని నేను డబ్బులు ఇచ్చాక ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తాను నాన్న. ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తాను, నిన్ను మంచిగా చూసుకుంటాను, మంచిగా మ్యారేజ్ కూడా నీకు మంచి అమ్మాయిని చూసి మంచిగా మ్యారేజ్ చేస్తాను నాన్న. నువ్వు నేను అమ్మాయి మంచిగా ఉందాం, మన ఫ్యామిలీ మంచిగా ఉందాము, ఓకేనా? సరే పిన్ని. డబ్బులు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. నువ్వు ఎక్కడున్నావు చెప్పు నాకు, నేను వచ్చేస్తాను. అదే పిన్ని, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను, మీకైతే లొకేషన్ షేర్ చేస్తాను పిన్ని, రండి. ఫొటోస్ అయితే కంపల్సరీగా డిలీట్ చేయాలి పిన్ని. ఓకే నాన్న, డిలీట్ చేస్తాను. ముందు డబ్బులు తెచ్చావు కదా నువ్వు, తర్వాత డిలీట్ చేస్తాను, అన్ని ఫోటోలు అన్ని డిలీట్ చేస్తాను. సరే పిన్ని, లొకేషన్ అయితే పంపిస్తాను పిన్ని. హలో 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 అరవింద్, చెప్పింది నాన్న. డబ్బులు తీసుకొని నువ్వే ఇంటికి రావచ్చు కదరా. లేదు పిన్ని, ఇన్ని డబ్బులు పెట్టుకొని నేను బయట తిరగాలంటే భయం వేస్తుంది పిన్ని, అందుకే నేను మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి రమ్మన్నాను, ఇంటి దగ్గరికి. సరే సరేలే, వస్తాను, జాగ్రత్త, నువ్వు జాగ్రత్త ఉండు, డబ్బులు జాగ్రత్త, నేను వస్తాను అక్కడికి, ఓకేనా? సరే పిన్ని. ఓకే, నాకు చాలా హ్యాపీగా ఉంది నాన్న. ఓకే పిన్ని, నువ్వు ఇక్కడికి వచ్చాక కంపల్సరీ అయితే ఫొటోస్ అయితే డిలీట్ చేయ పిన్ని. ఓకే ఓకే, డిలీట్ చేస్తాను, అన్ని డిలీట్ చేస్తాను, మనం మంచిగా ఉందాంలే. సరే పిన్ని. లొకేషన్
పెట్టేసే లొకేషన్ పెట్టేసి ఓకే, ఆమె ఓకే. చాలా ఎక్సైట్మెంట్తో ఉంది, ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందంట ఆమె. సరే లొకేషన్ అయితే పెట్టేశాను అన్న. పెట్టినావా? సరే ఆమె ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, ఓకేనా? నేను సీక్రెట్ కెమెరా అనేది పెడతా, సరే. ఇక్కడ పెట్టేస్తా. ఆమె నీ దగ్గరకు వచ్చిన దాని తర్వాత నువ్వు ఆమె చూడు ముందు ఆ చెప్పు అది దాని చిరాగా మాట్లాడింది. అవునా? డబ్బులు తీసుకున్నానే నాన్న కన్నా అని చెప్పి మాట్లాడుతుంది ఆమె. అవునా? చూసినావా ఎంత చేంజ్ ఉంది ఆమె మాటల? నువ్వేం చేయంటే నేను నీకు ఈ రికార్డింగ్ కూడా ఇస్తా, అది కూడా పెడతా. సరే అన్న. ఆమె నీతో ఎట్లా బిహేవ్ చేస్తుంది, ముందు డబ్బులు ఉన్నాయి అన్ని చెప్పు, తర్వాత డబ్బులు లేవని చెప్పు. సరే అన్న. నేను ఉండా ఇక్కడ, నువ్వే ఉండాలి ఆమెతోని. డబ్బులు లేవని చెప్తే ఆమె ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది చూద్దాం. సరే అన్న. చూసి దాన్ని బట్టి ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి మీ పిన్ని ఎటువంటిది ఏంది అనేది బయట పెడతాం. సరే అన్న. సరేనా? నాకైతే ఇప్పుడు ఇక్కడనైతే నాకు అర్థమైపోయింది దట్ ఏంటంటే వాళ్ళ పిన్ని నిజంగానే ఫొటోస్ ఏవో తీసుకుంది, వాళ్ళ పిన్ని దగ్గర ఏవో ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్ డిలీట్ చేయంటే డిలీట్ చేస్తా అని చెప్పేసి కూడా అన్నది. సో అవి ఏం ఫొటోస్ ఏందో అనేది మనం ఆమె ఫోన్లో మనం చూద్దాం మనము. అండ్ ఇంకొకటి ప్రతి ఒక్కటి మనం రికార్డ్ చేస్తాము. సో రాని ఫస్ట్ అయితే ఆమె వస్తుందా రాదో తెలియదు, ఫస్ట్ రాని ఆమె. సరే. ఆమె వచ్చినాక మాట్లాడదు. సో గైస్ ఏంటంటే మేము కెమెరా అనేది పెట్టేసినాము, కెమెరా ఫిక్స్ చేసేసినాము. ఇగో బ్రో ఇక్కడ సీక్రెట్ కెమెరా ఫిక్స్ చేసేసిన. ఏం టెన్షన్ తీసుకోకు, నువ్వు ఈ మీద ఏం నిందేయాలన్నా ఏం వేయాలన్నా ఆమె ఏం చేయలేదు. ఎందుకంటే ఆమె వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వస్తుంది ఆమె వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి కెమెరాలో రికార్డ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఈ మైక్ అనేది నీ జోబులో పెట్టుకో. ఈ జోబు ఉందా? రైట్, ఇక ఈ జోబులో పెట్టుకో. ఆమె ఏం మాట్లాడినా రికార్డ్ అయ్యే విధంగా. అండ్ ఇంకొకటి ఈ ఫోన్ కూడా నీ దగ్గర పెట్టుకో, ఈ ఫోన్లో కూడా రికార్డింగ్ అనేది పట్టుకో. ఆ ఫోను నీ దగ్గర ఉన్నట్టు తెలియవద్దు. ఓకే ఉన్నట్టు తెలిసినా కానీ సార్ రికార్డింగ్ అవుతున్నట్టు కనిపించదు, అందులో ఇట్లా అయితే కనిపించదు. కానీ ఆమె మాట్లాడుతున్నప్పుడు మాత్రం కొంచెం ఆమెకు తెలియకుండా, ఆమెకు అర్థం కాకుండా కొంచెం ఆమె దగ్గరికి వెళ్ళు. అంటే ఆమె మాటలు రికార్డ్ అవ్వాలన్నమాట. అది ఆల్మోస్ట్ ఈ మైక్లను అయితే రికార్డ్ అవుతాయి. ఇంకొకటి అందులో కూడా రికార్డ్ అయ్యేటట్టు చూడు ఆల్టర్నేట్గా. సో భయపడకు బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకు, ఏ టెన్షన్ తీసుకోకు, అర్థమవుతుంది నా ప్రాబ్లమ్ సాల్వ్. ఇప్పుడు ఏమున్నా సరే మీ పిన్ని అనేది ఇప్పుడు ఎక్స్పోజ్ అయిపోతుంది, ఓకేనా? స్క్రీన్ అయితే కరెక్ట్గానే ఉంది, మొత్తం కవర్ అవుతుంది. పైసలు అనగానే ఆమె పైసా స్టార్టింగ్లో ఎట్లా మాట్లాడింది తెలుసా? చెప్పు అది దాన్ని మాట్లాడింది. దాని తర్వాత పైసా నాన్న కన్నా అని చెప్పి మాట్లాడుతుంది. హలో హలో అరవింద్, నాకు లొకేషన్ పెట్టావు, ఇక్కడ వచ్చినా ఏం అర్థమైతలేదురా. ఒకసారి నువ్వు ఎక్కడున్నావో నాకు కరెక్ట్ చెప్పు, లేదంటే నువ్వు బయటకన్నా రా, నాకు లొకేషన్ అర్థం అవుతలేదు. ఇక్కడ ఒక్కదాన్ని ఉన్నారా, ఒకసారి బయటకు వచ్చేనా? సరే పిన్ని, వస్తానండి పిన్ని. నాకు లొకేషన్ అర్థం అవుతలేదు, బయటకి వస్తానండి. ఎక్కడున్నావు? ఇక్కడ ఒక చెట్టు చూడు, చెట్టు పక్కన. సరే పిన్ని, ఓకే పిన్ని, వస్తానండి పిన్ని. అక్కడ యాప్ చెట్టు. సరే పిన్ని. పిట్టే వాయిస్ వినిపిస్తుంది, చూసినావా? ఫోన్లో వినిపిస్తుంది పిట్టే వాయిస్, ఇక్కడ వినిపిస్తుంది, ఇక్కడ వినిపిస్తుంది. మనం అందరం వెళ్ళిపోతాము, కిందనే ఉంది. ఈ మైక్ పెట్టుకో, ఈ మైక్ కొంచెం పైన పెట్టుకో, లోపల సెట్కి పెడదాం, లోపలికి సెట్కి పెడదాం. జోబుందా? రైట్, ఇందులో జోబులో వేసుకో. అవి మాట్లాడేది ప్రతి ఒక్కటి రికార్డ్ కావాలి. ఈ ఫోన్ పెట్టేసుకో, ఈ ఫోన్ అవసరం లేదు. ఆ ఫోన్లో ప్రతి ఒక్కటి రికార్డ్ అయ్యేటట్టు మాట్లాడు, సరేనా? మనం వెళ్ళిపోదాం. రెండోది పిన్ని. ఫ్రెండ్ లేదా? ఎక్కడ వెళ్ళారు? లేడు పిన్ని, ఒక గంటలో వస్తాడని పోయినాడు పిన్ని. డబ్బులు ఎక్కడున్నాయిరా? ఉన్నాయి పిన్ని, ఇక్కడనే అర్మాలలో పెట్టాను. ఓకే, జాగ్రత్త, డబ్బులు జాగ్రత్త. ఎప్పుడు వస్తాడు మీ ఫ్రెండ్? ఒక గంట కల్లా వస్తాడు అన్నాడు పిన్ని. చెప్పాడా మరి వస్తానని? వస్తానని చెప్పాడు పిన్ని. వెయిట్ చేయాలా ఇప్పుడు? చేయాలి పిన్ని, వెయిట్ అయితే చెప్పిన ఇలా, ఎందుకంటే కీస్ అక్కడనే ఉన్నాయి కాబట్టి, అతని దగ్గరనే ఉన్నాయి కాబట్టి వెయిట్ చేయాలి పిన్ని. ఓకే, వెయిట్ చేద్దాం. ఎంత ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దామా? చెప్పింది 10 నిమిషాలు. టైం పడుతుందా? టైం పడుతుంది పిన్ని. ఓకే, అదే పిన్ని, నా ఫొటోస్ డిలీట్ చేస్తా ఉన్నావు కదా. డబ్బులు రానివ్వరా? డబ్బులు ఉన్నాయి పిన్ని, ఒక గంట లోపల వస్తాయి. మా ఫ్రెండ్ వస్తాడు. చేస్తాను, డబ్బులు రానివ్వు. ఫస్ట్ మీ ఫ్రెండ్ రాని, మీ ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకుందాము మనము. డబ్బులు తీసుకున్నాక నీ ఫోటోలన్నీ డిలీట్ చేస్తాను, మనం హ్యాపీగా ఉందాం. ముందు డబ్బులు రానివ్వు.
డబ్బులు తెచ్చినావు కదా. తెచ్చాను పిన్ని. సరే నాన్న, డబ్బులు రాని ఫస్ట్ డబ్బులు తీసుకుందాం. మీ ఫ్రెండ్ రాని, మీ ఫ్రెండ్ వచ్చినాక డబ్బులు తీసుకున్నాక డబ్బులు నీవి కాదు నాయి కాదు, అవి డబ్బులు మనయే. ఓకేనా? మీ అమ్మ అంటే మా అక్క, మా అక్క అంటే నాకు ఒక తల్లిలాగా. ఓకేనా? అక్క అంటే అక్క చెల్లెల్లో మేము ఎలా ఉన్నామో చిన్నప్పటి నుంచి మేము ఎంత మంచిగా పెరిగామో మాకు తెలుసు. ఓకేనా? ఇప్పుడు అలా ఇప్పుడు నీ డబ్బు నా డబ్బు కాదు నాన్న. డబ్బులు రాని ఫస్ట్, డబ్బులు వచ్చినాక నీకు అన్నీ డిలీట్ చేస్తాను, ఫొటోస్ అన్నీ. మనం హ్యాపీగా నీకు మంచిగా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి హ్యాపీగా ఉందాం మనం. ఓకేనా? కాసేపు కూర్చుందాం, వెయిట్ చేద్దాం రా. టైం పడుతుందేం కదా? టైం పడుతుంది, ఒక 1/2 అవర్ అలా. ఇప్పుడైతే నన్ను మంచిగానే చూసుకున్నావు పిన్ని. అంటే నన్ను చిన్నప్పటి నుండి బాగానే చూసుకున్నావు, అన్నీ చేసావు, చదివించావు, అన్నీ చేసావు పిన్ని. నీకైతే డబ్బులు అయితే ఇస్తాను పిన్ని. కానీ నేనేమనుకున్నా అంటే మా అమ్మ డిపాజిట్ ఎఫ్డీ చేసింది కదా, ఆ డబ్బులతో ఏదో చిన్న హోటల్ పెట్టుకొని బతకాలనుకున్నాను. కానీ నువ్వు ఇట్లా అడిగేసరికి ఎలానో అనిపించింది పిన్ని. కానీ ఇప్పుడైతే డబ్బులు అయితే తీసుకో. డబ్బులు తీసుకుంటాను రా. కానీ ఇప్పుడు నీ డబ్బులు నా డబ్బులు ఏంటి నాన్న? ఇప్పుడు మన డబ్బులు కొంచెం నాకు అవసరం ఉండి నీకు అడిగాను రా, లేదంటే నేను అడగకపోను. నాకు కొంచెం అవసరం ఉండి అడిగాను నాన్న. డబ్బులు తీసుకున్నాక అన్ని ఫొటోస్ అన్నీ డిలీట్ చేస్తాను, అప్పుడే హ్యాపీగా ఉందాంలే మనము. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? డబ్బులు రాని ఫస్ట్, డబ్బులు తీసుకున్నాక మనము నీ ఫొటోస్ అన్నీ డిలీట్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఫ్రెండ్ రాని. కానీ నువ్వు ఇలా చేయడం చాలా తప్పు పిన్ని. నువ్వు ఇలా నా పక్కన పడుకొని ఫోటో తీసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేయడం చాలా తప్పు పిన్ని. నేను అలాంటి వాడిని కాదు పిన్ని. అలా కాదురా పిచ్చోడా, నీకు ఎలా చెప్తే వింటావు నువ్వు? నీకేమైనా మంచిగా అడిగితే ఇస్తున్నావా డబ్బులు? 1,00,000 రూపాయలు కావాలరా అంటే ఇలా బ్యాంకులో నుంచి తెచ్చిస్తావు అనుకుంటే వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని తెచ్చి మరీ 1,00,000 రూపాయలు ఇచ్చినావు. మీరు 10 లక్షలు అడిగితే ఇస్తావా నువ్వు? ఇంకేముంది రీజన్ నీ దగ్గర నీకు అడగడానికి? నేను ఎంత బతిమాలినా కూడా నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు. మరి అందుకే బ్లాక్మెయిల్ చేసిన. ఏం చేయాలి మరి? నాకు డబ్బులు అవసరం ఉండే కదా నాన్న నీకు అడిగింది. మరి ఎందుకు ఇలా చేస్తున్నావు? డబ్బులు ఇవ్వచ్చు కదరా. నాకు కూడా ఇవ్వాలని ఉంది కానీ పిన్ని, మా అమ్మ డిపాజిట్ ఎఫ్డీ చేసిందనే డబ్బులతో ఏదో బతకాలని అలా చెప్పాను పిన్ని. ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తే నేను నిన్ను మంచిగానే చూసుకుంటాను కదరా. మంచి అమ్మాయిని చూసి నీకు మ్యారేజ్ కూడా చేస్తాను అంటున్నా. మంచిగా ఉంటాం కదరా, డబ్బులు ఇస్తేనే కదరా నిన్ను మంచిగా చూసుకునేది. నేను నీకు ఇంతకంటే ఇంకేం మంచిగా చూసుకుంటారా? నాకు డబ్బులు ఇస్తే నీకు మంచిగానే చూసుకుంటాను కదా. సరే పిన్ని, డబ్బులు అయితే ఇస్తానులే. ఆ ఫొటోస్ అయితే డిలీట్ చేయాలి పిన్ని. నాకైతే ఇప్పుడే ఫొటోస్ అయితే డిలీట్ చేయండి. నీ మీద అయితే నమ్మకం వస్తుంది అప్పుడు. ఫొటోస్ డిలీట్ చేయాలా? అవును. మరి నాకు కూడా నీ మీద నమ్మకం ఉండాలి కదరా. నాకు డబ్బులు వస్తేనే కదా నేను డిలీట్ చేసేది. నువ్వు నాకు డబ్బులు ఇవ్వు, ఇప్పుడే డిలీట్ చేస్తాను. నాకు కూడా నీ మీద కొంచెం నమ్మకం ఉండాలి కదా నాన్న. నాకు కూడా నమ్మకం ఉండాలంటే డబ్బులు రావాలి నా చేతికి, అప్పుడు డిలీట్ చేస్తాను ఫోటోలు. అప్పటి వరకు ఉండని ఈ ఫోటోలతో ఏం ప్రాబ్లం లేదు. డబ్బులు రాందడని ఫోటోలు మొత్తం డిలీట్ చేస్తానని చెప్తున్నా కదా. అసలు నేను ఏ దృష్టితో చూడలేదు పిన్ని. నేను అసలు నేను ఏం చేయలేను. పిచ్చోడా, నాకు కూడా తెలుసురా నువ్వు అలాంటి మనిషివి కావు. నాకు కూడా నువ్వు అలాంటి మనిషివి కావు. అలాంటి దృష్టి నీ దగ్గర లేదని నాకు కూడా తెలుసురా. కానీ నీ దగ్గర డబ్బులు ఎలా తీసుకోవాలి నాకు రీజన్ తెలియదు కదా. నీకు ఏదో ఒకటి చెప్తే కానీ నువ్వు డబ్బులు ఇస్తలేదు. ఏం చేయాలి మరి? ఎందుకు పిన్ని నీకు 10 లక్షలు ఏం అవసరం పిన్ని? నాకు 10 లక్షలు అంటే మా అమ్మ వాళ్ళకు, మా అమ్మకు, మా డాడీకి, మా అమ్మకి మా నాన్నకి బాగాలేదు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళని చూసుకునే బాధ్యత నాది. అందుకే నాకు అవసరం ఉండి నీకు 10 లక్షలు అడుగుతున్నాను రా నేను. లేదంటే నువ్వు మామూలుగా అడిగితే ఇస్తలేవు కదా. అందుకే నీకు ఫొటోస్ చూపెట్టి నీకు అడుగుతున్నాను నేను 10 లక్షలు. ఇప్పుడు మా అమ్మని మా నాన్నని నేనే చూసుకోవాలి. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు చావు బతుకులో ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా అయితే ఏంటి నా పరిస్థితి? నిన్ను నేను ఎలా సాధినా వాళ్ళు కూడా నన్ను అలాగే సాధారు కదరా. మరి వాళ్ళ బాధ్యత నాదే కదా. అప్పుడు నేను కూడా వాళ్ళని మంచిగా చూసుకోవాలి కదా. అందుకే నాకు కొంచెం అవసరం ఉండి నీకు అడిగాను. నువ్వు డబ్బులు ఇస్తలేవు, అందుకే ఫోటో తీసుకున్నాను నేను. ఇప్పుడు నా బాధ్యత ఎంత ఉందో మీ అమ్మ బాధ్యత కూడా అంతే ఉండేది కదరా బ్రతుకుంటే మీ అమ్మ. మరి ఇప్పుడు మా అమ్మ నాన్న చావు బతుకులో ఉన్నారు. నేను వాళ్ళని చూసుకోవాలంటే ఇప్పుడు 10 లక్షలు అవసరం ఉన్నాయి. ఆ 10 లక్షలు ఇప్పుడు మీ అమ్మ కూడా బ్రతుకుంటే మీ అమ్మ కూడా చేసేది కదా వాళ్ళకి సేవ. నాలాగా మీ అమ్మ కూడా చేసేది కదా. నేనేమి దర్జాగా ఇలా మామూలుగా ఖర్చు పెడదామని అడగట్లేదు కదరా నీకు డబ్బులు. అసలు డబ్బులు ఉన్నాయా లేవా? 1.5 గంట అవుతుంది వచ్చి, ఇంకా నువ్వు డబ్బుల విషయమే మాట్లాడుతున్నావు. కానీ మీ ఫ్రెండ్ వస్తుందా రావట్లేదా చెప్పట్లేదు నాకు. నువ్వు మా ఫ్రెండ్ అయితే రాడు, డబ్బులు అయితే లేవు. డబ్బులు లేవా? ఏంటి అరవింద్ ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు?
ఏందిరా ఇక్కడికి ఎందుకు పిలిపించావు నన్ను? ఏం చేస్తున్నావురా నువ్వు? డబ్బులు లేదన్న విషయం ఫోన్లో నన్ను చెప్పాలి కదరా నాకు నువ్వు. ఏం చేస్తున్నావురా నువ్వు? ఇక్కడికి ఎందుకు పిలిపించావు నన్ను? ఏం చేద్దామని పిలిపించావు? నీ అమ్మ చనిపోయినట్టు నన్ను కూడా చంపేద్దామని పిలిపించావా? అసలు ఎందుకు పిలిపించావురా నువ్వు? చెప్పు, రీజన్ చెప్పు, లేదంటే కొడుతా చూడు. ఫొటోస్ డిలీట్ చేయాలని పిలిపించాను. ఫొటోస్ డిలీట్ చేస్తారు కాదు, నిన్ను చంపేస్తా. మళ్ళీ ఒకసారి ఫొటోస్ అన్నావంటే డబ్బులు ఇచ్చేదాకా ఫోటో డిలీట్ చేయను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, చూస్తాను నేను కూడా. మీ ఫ్రెండ్ ఎవడో రమ్మాను, డబ్బులు తీసుకొచ్చానని అబద్ధం చెప్పి ఇక్కడ దాకా నన్ను రప్పించి ఇప్పుడు అబద్ధం చెప్తావా నువ్వు? డబ్బులు ఉన్నాయని మంచిగా కాల్ చేసి ఫోన్ చేసి రమ్మని చెప్పి ఇక్కడ వచ్చినాక డబ్బులు లేవు పిన్ని అని అంటావా? అసలు ఏం చేద్దామని పిలిపించావురా నువ్వు? అసలు ఏం చేద్దామని పిలిపించావు? డబ్బులు ఉన్నాయని చెప్పినావు కదా నువ్వు, ఇక్కడ వచ్చినాక లేవని చెప్తావా? నన్ను ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా? నన్ను కూడా మీ అమ్మలాగా చంపేద్దాం అనుకుంటున్నావా? అసలు ఎందుకు పిలిపించావురా నువ్వు? డబ్బులు ఉన్నాయని పిలిపించావు కదా నన్ను, మరి ఏం చేస్తావు చెప్పు, లేదంటే ఎందుకు చేసినావు ఈ ఫోన్? ఎందుకు చేసినావు చెప్పు నువ్వు? ఎందుకు చేసినావు ఫోన్? అబద్ధాలు ఎందుకు చెప్పినావురా నువ్వు? హలో 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 ఏమైందమ్మా? మీరెవరు? మీరెవరు? మీ ఫ్రెండ్స్ అన్న వీళ్ళేనారా?